ఓం శ్రీ మాత్రే నమ. జై వాసవి. పట్టణ ఆర్యవైశ్య సోదర సోదరిమలకు మరి హిందూ బంధు మిత్రులందరికీ అడ్వాన్స్గా విజయదశమి శుభాకాంక్షలు. శ్రీ శ్రీ వాసవి కన్యకాపరిషత్ దేవాలయం బ్రాహ్మణవాడి యందు గత 4 రోజుల నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమైనవి. దాని భాగంగా ఈరోజు లక్ష్మీదేవి అలంకరణ రూపంలో శ్రీ వాసవిమాత దర్శనం ఇవ్వబడుతున్నది. లక్ష్మీదేవి అలంకరణలో 6,66,66,666 రూపాయల 66 పైసలతోటి అలంకరించుకోవడం జరిగినది. ఎందుకంటే భక్తులకు ప్రత్యేకమైన రూపంలో అమ్మవారిని రూపంలో దర్శించడానికి అలంకరణ చేయడం జరిగింది. ఈ అలంకరణ కూడా తమిళనాడు నుంచి ప్రత్యేకంగా పిలిపించడం జరిగింది. వారి అలంకరణ రూపం ఈరోజు ప్రత్యేకంగా అలంకరణ లక్ష్మీ రూపంలో దర్శించుకోవడానికి చాలా కష్టపడి చేయడం జరిగింది. భక్తులు కూడా ప్రతిరోజు దినదిన అభివృద్ధి చెందుకుంటూ అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. అటు వచ్చిన భక్తులకు కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటర్ కానీ భోజన సదుపాయం కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు ఎంతమందికి వచ్చినా ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో కుంకుమార్చన కార్యక్రమం, అభిషేకము, సాయంత్రం పల్లకి సేవ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమాలన్నీ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యం బ్రాహ్మణవాడి యందు జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమంలో మా ఆర్యవైశ్య సోదరులందరూ ఈరోజు అలంకరణ కొరకు కూడా చాలామంది దగ్గర డబ్బులు తేవడం జరిగినది. ఈ డబ్బులు కూడా ఈరోజు సాయంత్రము అలంకరణ అయిపోయిన వెంబడే మళ్ళీ తిరిగి వారికి ఇవ్వడం జరుగుతుంది. మా మీద నమ్మకంతో మా అమ్మవారికి అలంకరణ నిమిత్తం అడిగిన వెంబడే వాళ్ళు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మీడియా ద్వారా ధన్యవాదాలు. ఎందుకంటే అలంకరణ చేయాలన్న వెంబడే తలంచిన వెంబడే ప్రతి ఒక్కరు మేమున్నామని ముందుకు వచ్చి మాకు ఈ సహాయ సహకారం అందించినందుకు వారికి మరీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే 9-10 రోజులు కార్యక్రమం నవరాత్రులు జరుపుకున్న తర్వాత సరస్వతీదేవి అలంకరణ రోజుగా నోట్బుక్స్ కానీ, పెన్స్ కానీ, స్లేట్స్ కానీ పూర్తిగా భక్తులకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి రూపాయి తీసుకోకుండా వచ్చిన భక్తులు ఎంతమంది అన్నా ఉండని వాళ్ళందరికీ పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కూడా రాత్రి 9:30 గంటలకు లక్ష్మీ అమ్మవారి దగ్గర పూజించబడేటువంటి 1 రూపీ కాయిన్స్ను పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన భక్తులందరికీ ఎంతమంది వచ్చినా సరే 10,000, 20,000 మంది వచ్చినా వారందరికీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి భక్తులు వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రులై అమ్మవారి లక్ష్మీప్రసాద్ని స్వీకరించాలని కోరుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ మాకు సహాయ సహకారాలు అందించే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా 13వ రోజు విజయదశమి మరుసటి రోజు అమ్మవారి విజయయాత్ర కూడా ఉంటుంది. విజయయాత్రలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయయాత్రను జయప్రదం చేయాలి. ఎందుకంటే ఈ 9 రోజులు మేమైతే నవగ్రహాలు జరుపుకున్నామో అట్టి నవగ్రహాలను ప్రతిరోజు అమ్మవారి దర్శనం నిమిత్తం ప్రజల వద్దకే తీసుకెళ్లడం జరుగుతుంది. వారు కూడా దర్శనం చేసుకోలేని వాళ్ళు ఉన్నాడుగా ఆ రోజు దర్శించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించి అమ్మవారి కృపకు పాత్రులు కాగానే కోరుకుంటున్నాను. జై వాసవి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆత్మీయ హిందూ బంధువులందరికీ కూడా శరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పాలమూరులో ఈరోజు ఒక చరిత్ర తెలంగాణ మొత్తం కూడా పాలమూరు వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం దిక్కు చూస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు అద్భుతమైనటువంటి రీతిలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించుకోవడం జరిగింది. అద్భుతమైనటువంటి ఈ అలంకారాన్ని చూసి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తూ ఉన్నారు. మహాలక్ష్మి అనుగ్రహం భక్తాదులందరికీ ఉండాలి, ప్రపంచమంతా సుఖశాంతులతో ఉండాలనేటువంటి సంకల్పంతో ఈరోజు సాయంత్రం విశేషమైనటువంటి ప్రదోష కాలంలో అమ్మవారికి మహాలక్ష్మి పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించి భక్తాదులందరికీ కూడా లక్ష్మీ ప్రసాదాన్ని కాయిన్ని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ జగన్మాతను దర్శించుకొని అష్టైశ్వర్యాలు పొందడమే కాకుండా అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహాన్ని పొందాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.